సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఒక ఇంటి నిర్మాణానికి లక్షల్లో ఉపయోగిస్తాం, కానీ అక్కడ మాత్రం ఆ ఇంటి లోపల ఉండే బాత్రూమ్లో కావచ్చు, కమోడ్లో కావచ్చు, వాష్ టబ్స్ కావచ్చు, బాత్ టబ్స్ కావచ్చు, వీటన్నిటికీ కేవలం లక్షలు ఉపయోగించి ఇంటికి మాత్రం కోట్లలో వ్యయం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ వ్యాప్తంగానే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఇది ఒక హాట్ టాపిక్. ఇన్ని కోట్ల అని. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. అదిరిపోయింది కదా. 500 కోట్ల రూపాయల ప్యాలెస్, 400 కోట్ల పైన, అంటే దాదాపు 500 కోట్లు అప్రాక్సిమేట్లీ. అంతే అంతే కరెక్టే. అంటే ఎవరిది సంపద అనేది ఒక్కసారి చూడాలి. ప్రజల సంపద. ప్రకృతి రమణీయతకు మారుపేరైన రిషి కొండల్ని బోడుగుండు చేసేసి విలాసవంతమైన భవనాలు కట్టారు. అక్కడే ఫ్యామిలీ పెడతానన్నాడు. ప్రభుత్వ పరిపాలన అంతా విశాఖపట్నంలో ఉంటుందని చెప్పాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? అంటే ఇప్పుడు 2 బెడ్రూమ్లు అయితే సూపర్ ఉన్నాయి. ఎవరు తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కలిసి. అది అంటే కాలము అది ఏం చేస్తారనేది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి వాళ్ళిద్దరి చేతిలో ఉంటుంది. మనం ఏమి డిసైడ్ చేసేది వాళ్ళే కాబట్టి. కాకపోతే అక్కడ సూట్ రూము అని అన్నారు. అంటే ఆయన శ్రీమతి ఉండడానికి సూట్ రూము, పిల్లలు ఉండడానికి రెండు ఉంటారు. అంటే ప్రతిది కూడా ఒక లాన్ డెవలప్ చేయడానికి 25 కోట్లు. ఇవన్నీ పోతే మీరు అన్నట్టు లోపల అసలు తాజ్మహల్ తలదనే విధంగా లోపల మార్బుల్స్తో అత్యంత అధునాతనమైన పైన లైటింగ్స్ కావచ్చు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక వ్యక్తి టబ్లో స్నానం చేస్తాడు. మహా అయితే ఎంత ఉంటుంది? ₹1,00,000, 2 లక్షలు, లేదా 5 లక్షలు అనుకుంటారు. దాని విలువ దాదాపు 30 లక్షలు. అంటే ఏంటి ఇక్కడ? ఎవరి డబ్బు అది? ఇకపోతే కమోడ్ మనం కట్టిన ట్యాక్సే. కమోడ్ 13.5 లక్షలు అంట. చివరికి ఫ్యాన్ తిరిగేది 3 లక్షలు అనేది నేను ఎక్కడ చూడలా. 3.5 లక్షల ఫ్యాన్, అధునాతనమైన ఫ్యాన్లు, హై టెక్నాలజీ. ఇవన్నీ చూస్తే ఎంత విలాసవంతమైన భవనాలు ఎవరి కోసం కట్టుకున్నారు? ఎవరి డబ్బు? మనం రాజులు ఆ రోజుల్లో విలాసవంతమైన భవనాలు కట్టుకున్నది మనం చూసాం. తాజ్మహల్ మనం ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒకటిగా చూసాం. అన్నీ చూసాం. ఇదేంటి? ఇది ఎక్కడిది? ఇది ఎవరిది? ఎవరి డబ్బు? జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా ఆయన సంస్థలో నుంచి ఏమైనా తీసి కట్టాడా? లేకపోతే ప్రకృతి రమణీయతకు మారిపోయి సముద్రం ముందుకెళ్లకుండా ఈ యొక్క కొండలు ఆపుతూ ఉంటాయి. ఆ కొండల్ని ఇచ్చేసేసి తొలిచేసేసి ప్రకృతి సంపదను హరించేసేసి వ్యూ ఉండేట్టుగా చూసుకొని ఇదేమన్నా రాజరికమా? రాజులు నీకేమైనా శాశ్వతంగా నీ జీవితకాలం ఏమన్నా ఇవ్వలేదు కదా. 5 సంవత్సరాలే. ఒక్కసారి చూడండి, నన్ను అధికారం ఇచ్చన్నాడు. ఒక్కసారి చూశారు. ఒక్కసారిలోనే మీరు మాజీ అయిపోయారంటే ఇది ఎవరిది సంపద? ప్రకృతి రమణీయతని కొల్లగొట్టారు, బోడిగుండు చేశారు కొండల్ని, మీకు విలాసవంతమైన భవనాలు కట్టారు. చివరికి మీరు ఉండే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు? లేదు కదండి. ఎవ్వరూ వెళ్ళడానికి చూడడానికి కూడా వీలు లేకుండా నిత్యం పోలీస్ పహారా మధ్య ఆ ప్యాలెస్ నుంచే నిన్న గంటా గారు వాళ్ళ యొక్క మీడియాతో సహా వెళ్ళారు. మీడియా అందరికి కూడా చూపించారు. ఏదైతే ప్రముఖ ఛానల్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని చెప్పుకునే వాళ్ళు కూడా చూపించి, బిల్డింగ్ చూపించి దీంట్లో రహస్యాలని చెప్పి స్టోరీలుగా వేస్తున్నారంటే, చరిత్ర అనేది చింపితే చిరిగిపోయేది కాదు. అట్లా బిల్డింగులు ఎవరు కట్టారని తెలిసింది కదా, ఎవరి కోసం కట్టారని తెలిసింది కదా, ఎంత ఖర్చు పెట్టారని తెలిసింది కదా, లోపల ఎంత పాలరాయితో ఇది చేశారు కదా. ఏంట్రా బాబు ఇంత ఇదా? అంటే మేము 150 సీట్లు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చింది నీకు ఇంత సుందర భవనాలు కట్టుకోవటానిక? ప్రజల డబ్బులు ఈ విధంగా ఇచ్చించడానికి అనేది అది మంచి పద్ధతి కాదు. ఈరోజు అభివృద్ధిలో అగ్రభాగాన్ని ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇంత అవినీతమయమైపోయింది? ఎందుకు మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద ఇంత ఆరోపణలు వస్తున్నాయి? ఎందుకు 150 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయిపోయారు? ఇవన్నీ ప్రజలు నమ్మారు కాబట్టి. ఇక ఇది చూస్తే ఇంకా సమరమాచారంలో ఉంది. గ్రామస్థాయిలో బాబు మనం ఓట్లు వేసే వచ్చాం, మనకి ఈజ్ ద కస్టోడియన్ అండి. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమన్నాడు? నేను గుంపు మేస్త్రి అన్నాడు. అంటే నేను ఒక పెద్ద మేస్త్రిని తప్పితే నేనేమీ ప్రభుత్వ ఆస్తులకి సంరక్షకుడిని. అంటే ముఖ్యమంత్రి అయినా కస్టోడియన్గా ఉండాలి, ఈ ఆస్తుల సంరక్షణగా ఉండాలి. చివరికి అసెంబ్లీలో కూడా మీరు సెక్రటరియట్ కూడా బ్యాంకుల దగ్గర 300 కోట్లు తనఖా పెట్టి, విశాఖపట్నంలో ప్రభుత్వ సర్క్యూట్ హౌస్తో సహా తనఖా పెట్టి, ఇన్ని తనఖా పెట్టింది ఎవరి కోసం? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏంటి పరిస్థితి? చివరికి మీ జీవితంలో లగ్జూరియస్ జీవితాన్ని, ఆయనేమో 2 కోట్ల రూపాయలు ప్రతిరోజు వచ్చే ఆదాయం, సంవత్సరానికి 1000 కోట్లు తృణప్రాయంగా వదిలేసి నాకు ఇవన్నీ కాదు ప్రజలు కావాలని ఆయన వస్తున్నాడు. రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తిరుగుతున్నాడు. ఆయన అనుకున్నది సాధించాడు. మీరేమో మీకు ఇంత లక్షల కోట్లు ఆల్రెడీ ఆస్తులున్నా, మీ మీద 36 కేసులున్నా, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రభుత్వ సొమ్ముతో మీరు ఇంత విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి హక్కెక్కడదని ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. కరకట్ట కావచ్చు, అప్పుడు కూల్చివేతలు చేశారు. ఇప్పుడు కూడా ఇంత గ్రీనరీని, ఇంత ప్రకృతిని నాశనం చేసో ఒక ప్యాలెస్ అయితే కట్టుకుంటారు.
అప్పుడు కూల్చివేసిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుందా? అంటే కూల్చివేత అనేది ఉండదు. ఇది ప్రజల సొమ్ము హ్మ్. కాబట్టి దీన్ని ఏ విధంగా ఆయనేదో ఉపయోగిస్తారు? కక్షపూరిత ధోరణిలో ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూల్చాలని ప్రగతి భవన్ అదే ప్రజావేదికని కూల్చేశాడు. హ్మ్. అది ఇప్పుడు ఉండదు. ఎందుకంటే 400 కోట్లు ప్రజల సొమ్ము అది. అవును. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా? హ్మ్. లేకపోతే ప్రధానమంత్రి గారు, లేకపోతే రాష్ట్రపతి భవన్ లాంటిది ఉపయోగించుకుంటారా? లేకపోతే దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకునే నిర్ణయం. హ్మ్. కాబట్టి వాళ్ళేమో దీంట్లో ఉండటానికి ఏమి ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే అవును. ఆల్రెడీ రాజధాని అమరావతి అని చెప్పి పనులు జరుగుతున్నాయి శరవేగంగా. అమరావతి రాజధానిగానే ఆంధ్రప్రదేశ్ ఉంటదనేది అవును. అర్థమైపోయింది. విశాఖపట్నం అది ఆర్థిక రాజధానిగా అవుతది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరూ ఉంటారు కాబట్టి, అవును. ఆ భవనాలను ఏ విధంగా చేస్తారనేది వాళ్ళిద్దరి విచక్షణాధికారం ప్రకారం ఉంటది గానీ, అంత విధ్వంసకరం ఆయన చేసినట్టు వీళ్ళు చేయరనే నేను అనుకుంటున్నా. హ్మ్. అందులోకి 500 కోట్లు ప్రజల సొమ్మది. ప్రజల సొమ్ము కదా! ఎందుకంటే కరకట్టలో కూల్చినప్పుడు కూడా చాలా మంది హ్మ్. ఇంత విధ్వంసం ఎందుకు? ఇంత నాశనం చేయడం ఎందుకు? యూజ్ చేసుకోవచ్చు కదా! అన్న ఒక దాంట్లోనే ఉన్నారు. అనుకున్నారు. డెఫినిట్‌గా ఆయన చేసిన తప్పు వీళ్ళు చేయరని నేను అనుకుంటున్నా. హ్మ్. అది ఏదో ఒక దానికి ప్రభుత్వ కార్యకలాపాలకో, లేకపోతే రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు గానీ, దేశ విదేశీయుల్ని అట్రాక్టివ్ చేయటానికి పర్యాటక పర్యాటక ఒక ప్రాంతంగా ఎందుకంటే చాలామంది వస్తారు కదా! దేశ అవును. విదేశాల నుంచి యాత్రికులు. వాళ్ళకొక టూరిజం స్పాట్‌గా చేసుకుంటే దానికి రెవెన్యూ వస్తది కదా! అవును. 400 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టారు. హ్మ్. ఇప్పుడు పడగొడితే ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. దాంట్లో వచ్చే రెవెన్యూని ఏ విధంగా తీసుకోవాలా, టూరిజం స్పాట్‌గా ఏ విధంగా చేసుకోవాలనేది వీళ్ళిద్దరి చేతిలో ఉంటది. ఖచ్చితంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తే గనక ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితులే ఉంటాయి. అవును. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచిన తర్వాత మనం ప్రతీకారం కాదు తీర్చుకోవాల్సింది హ్మ్. ప్రజలకు అభివృద్ధి. అభివృద్ధి మీద దృష్టి అవును. పెట్టాలన్నాడు. నిజమే. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తిగత రాజకీయ ఇది లేదు. ఓన్లీ పాలిసీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన విమర్శించాను తప్పితే, హ్మ్. నేను కక్షపూరితంగా ఉండనన్నాడు. ఆ మాట ప్రకారం ఆయన పరిపాలిస్తాడు. డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ సంపదని చారిత్రాత్మకమైన ఈ యొక్క కట్టడాలని, ఋషికొండల్ని కాపాడుకోవాలి కాబట్టి, ఎడుదిరిగి కట్టిన భవనాల్ని యాత్రికులకి ఎవరైతే ఫారెన్ టూరిస్ట్ వస్తారో, అవును. వాళ్ళకి రెంటల్‌గా ఇచ్చేస్తే ఇన్వెస్టర్స్ కావచ్చు. దానికి ఆదాయంగా ఇచ్చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే హోటల్స్, గ్రూప్ ఆఫ్ హోటల్స్‌కి ఇవ్వటమా, లేకపోతే ఏదైనా గానీ టూరిజం శాఖ కూడా జనసేన పరిధిలో ఉంది కాబట్టి, అవును. కందుల దుర్గేష్ గారి పరిధిలో ఉంది. ఏ విధంగా చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకొని థాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.